మార్నింగ్ మిత్రమా, మనమైతే ఒక కొత్త రైడర్తో అయితే ఈరోజు జాయిన్ అయినాం. అన్న కూడా ఒక 200 కిలోమీటర్స్ వరకు అయితే మనతో పాటు వస్తున్నాడు. అన్న సైకిల్ అయితే ఇది అన్న హాయ్ హాయ్ అదనమాట. ఒక 200 కిలోమీటర్స్ అన్నతో అయితే ఈరోజు పోతున్నాం. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నాతో పాటు ఇంకొక రైడర్ని అయితే కలిసినందుకు. అన్నకైతే తెలుగు రాదనమాట. అన్న వచ్చేసి కోల్కతా. అన్నకు కూడా మ్యారేజ్ అయితే కాలేదంట. అరే బాగుంది లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కొత్త ట్రావెలర్ని అయితే మనం కలవబోతున్నాం. రాజమండ్రి తర్వాత కలుస్తాడో లేదో తెలీదు, బట్ మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఎందుకంటే అన్న కూడా పూరి వెళ్తున్నాడు. అన్న విజయవాడ నుంచి కలిస్తే అన్నను కూడా కలవాలి. అదొక సర్ప్రైజ్ అనమాట. ఎవరనేది చెప్పను, అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తా. అన్న అయితే మనతో పాటే వస్తున్నాడు వెనకాల ఎన్పిఆర్లో. ఇంకో హైలైట్ ఏంటంటే అన్నకి యూట్యూబ్ ఛానల్ రీచ్ వచ్చేసి చాలా తక్కువ అనమాట. దాదాపు 25-26 ఉన్నారు. అసలు యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ కూడా లేదంట అన్నకి. మరి మేము చదువుకోలేదంట అన్న కూడా. ఇలా తిరగడం అయితే ఆయనకి ఇష్టం అంట బాగా. రామేశ్వరం వెళ్ళడం ఆయన ఒక్కటి పెట్టుకున్నాడంట, అలా వెళ్ళొచ్చాడు. అండ్ చార్ధామ్ కూడా కంప్లీట్ చేసిండంట. ఇంకొకటి అదేది కేదార్నాథ్ సంథింగ్ ఏదో చెప్పిండు అన్న. అవి అయితే కంప్లీట్ చేసిండంట అన్న కూడా. మనదైతే ఫస్ట్ రైడ్ ఇది. మనకంటే తోపులు ఉన్నారు, కానీ బయటికి మాత్రం రావట్లేదు. వీళ్ళంతా ఉన్నారు, చాలామంది ఉన్నారు, కానీ బయటికి అయితే రావట్లేదు వీళ్ళంతా. లొకేషన్ అయితే బీభత్సం అనే చెప్పాలి. దాదాపు కనుచూపు మేరంత వరకు మొత్తం వరే వేసిర్రు. ఇక్కడ మాత్రం ఒక 20 acres ఒకటి కొబ్బరి తోట ఉంది. ఈ వర్షాలు అయితే సకాలంలో పడక ఎందుకు ఇంత ఇబ్బంది అంటే, నార్మల్ టైంలో ఎందుకు ఇట్లా పడుతున్నాయి అంటే మెయిన్ కారణం చెట్లు. మనం చెట్లను అడవులు నరికేయడం వల్లనే విచక్షణ రహితంగా కదా నరికేయడం, కాలంలో మార్పులు తీసుకురావడం అన్ని మానవ కార్యకలాపాల వల్లనే అవుతున్నాయి. ఏంటంటే మెయిన్గా చెట్లను పెంచాలి. బాగా పెంచితే వాతావరణంలో మార్పులు కూడా చాలా తగ్గుతాయి. అధిక ఎండ, అధిక వర్షం, సకాలంలో వర్షం రాకపోవడం, వాతావరణంలో చేంజెస్ ఇవన్నీ దాని వల్లనే. అందుకే ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ తిరుగుతున్నా సేవ్ ట్రీస్ సేవ్ ఫార్మర్స్ అని. భారతదేశం జనాభాలో ఇప్పుడైతే మొదటి స్థానంలో ఉంది. ఉన్న రైతులందరూ వేరే పనులకు వెళ్ళిపోతే మనకు తిండి నుంచి వస్తుంది. కలిగిలో చూపించినట్టు అయితే మన సిచ్యువేషన్ కూడా. అందుకోసమే రైతులందరూ కొంచెం అర్థం చేసుకొని చిన్న సన్నకారు రైతులైనా పర్లేదు, వాళ్ళకి ఏదైనా ఉపాధి కానీ, రైతాంగంలో ఏదైనా ఉపాధి కానీ, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కానీ ఇలాంటి చేస్తుంటే వాళ్ళు కూడా కొంచెం పైకి ఎదుగుతుంటారు. వాళ్ళు కూడా చేయాలని ఆసక్తి ఎక్కువ పెరుగుతుంటాయి. చేసిన తర్వాత మనకు కూడా పెరుగుతున్న జనాభా ప్రకారంగా వరి అయితే వేస్తున్నారు, కానీ వాళ్ళకైతే సరైన గిట్టుబాటు ధర లేదు. అమ్ముకోవడానికి సరైన గోడౌన్స్ లేవు. ప్రభుత్వం ఏమో కొంటుంది ఏదో అరకొరగా. మ్యాక్సిమం అమ్ముకునే వాళ్ళంతా ప్రైవేట్ వాళ్ళకే అమ్ముకుంటున్నారు. అదేదో ప్రభుత్వం కొంటే అయిపోతుంది కదా. వర్షం అయితే పడుతుంది. ఇంకా అన్న అయితే ముందు పోతున్నాడు. అన్న సైకిల్కి హైలైట్ అయిందంటే బ్రేకులు కూడా లేవు. త్రివర్ణ పతాకం, ఇదే మనకు సగం ధైర్యం. ఇదైతే మొత్తం పామ్ ఆయిల్ తోట అదంతా ఉంది. ఇదేమో ఇప్పుడు కొత్తగా పెట్టిర్రు. పామ్ ఆయిల్ ఏమో మస్తు రేట్ ఉంటుంది. పామ్ ఆయిల్ ఏమో బీభత్సమైన రేట్ ఉంటుంది, కానీ రైతులకు మాత్రం గిట్టుబాటు అయ్యే ధరలు మాత్రం ఉండవు. కష్టపడి తీసింది వీలైతే అమ్ముకునే వాళ్ళు మాత్రమే ధరలు పెంచుకుంటారు. పామ్ ఆయిల్ పండించే రైతులకైతే అసలుకే ధరలు రావు. సేమ్ వేరుశనగలు కూడా సేమ్ అంతే. వేరుశనగ పండిస్తుంటారు. అదేది సేమ్ వేరుశనగ రైతులు కూడా సేమ్. వేరుశనగ పండించేది రైతులు, వాళ్ళకేమో నార్మల్ రేట్ వస్తుంది. పండించిన తర్వాత దాంట్లోని నూనెగా తయారు చేసి అమ్ముకునే వాళ్ళకేమో బీభత్సమైన రేట్ వస్తుంది.
ఏందో ఏమో అర్థమే కాదు. ఈ వ్యవసాయ రంగంలో ఉండే లొసుగులే ఇవి. అందుకోసమే వ్యవసాయాన్ని వదిలేసిపోతున్నారు అందరూ. ఎంత కష్టమైనా చేయడానికైతే ప్రయత్నించండి, కానీ ఏ ఒక్కరు రైతాంగాన్ని అయితే వదిలిపెట్టకండి. నిమ్మలంగా తిన్నాం. తిన్న తర్వాత ఆయననైతే వదిలేసి నేను బయలుదేరుతున్నా. ఆయన ఇంకా కోల్కతా వరకు వెళ్ళాలి. అయితే ఆయన దగ్గర రెయిన్ కోట్ లేదంట వెళ్దామంటే. అట్లా అని చెప్పేసి ఇంకా సరే నువ్వు ఇక్కడనే ఉండు, మెల్లిగా వచ్చేసి వర్షం తగ్గిన తర్వాత నేను బయలుదేరుతాను అని చెప్పాను. ఎందుకంటే మనం 3 monthsలో రైడ్ అయితే కంప్లీట్ చేయాలి. అంటే కొన్ని రోజులు ఎక్కువ కావచ్చు, కొన్ని రోజులు తక్కువ కావచ్చు, కానీ ఖచ్చితంగా 3 monthsకి అయితే ఎక్కువ చేయొద్దు అని చెప్పేసి నా పాలసీ. అందుకని ఇంకా ఆయన అక్కడనే ఉంచేసి నేనైతే బయలుదేరిపోయినా. నేను అనుకునేది ఎవరన్నా ఫుడ్ నాకు హెల్ప్ చేస్తారని, కానీ ఈరోజు నేను కూడా హెల్ప్ చేసిన. నాకైతే ఎందుకో చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం ఒకరికి హెల్ప్ చేసిన రైడ్లో బాగుంది. పదండి పోదాం. రోడ్ పక్కన మంచి వ్యూ కనిపిస్తే ఇక్కడ వచ్చి కూర్చున్నా. దేని మీద కూర్చున్నా తెలుసా? స్తంభం. అది మంచిగా నీళ్ళలో ఆడుకుంటూ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. లొకేషన్ అయితే పిచ్చ హైలైట్ అనమాట. కొబ్బరి చెట్లు మధ్యలో పొలాలు, మళ్ళా ఇవతల సైడ్ హైవే, అవతల సైడ్ ఏమో ట్రైన్ పోతుంది, మధ్యలో కాలువ. ఏంట్రా ఈ లొకేషన్లో? ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యంగా వర్షాకాలంలో ఇలాంటి నేచర్ని అయితే చూడవచ్చు. ఆరామ్సే రైడ్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నా. ప్రతి ఒక్క నేచర్ని చూసుకుంటూ బయలుదేరిపోతున్నా. మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి మా, వచ్చేయండి మా ఇక్కడికి. ఇది ఎక్కడో తెలుసా? మన తాడేపల్లి గూడెంలో. అరే మా తాడేపల్లి గూడెంలో మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి, వచ్చేరా. లొకేషన్ అయితే బీభత్సంగా ఉంది, కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చిన వరదలకి పంట అంతా కొట్టుకుపోయింది. అది పరిస్థితి. ఇదంతా నాటేసారు. దాదాపు ఒక పొడుగ్గా 20 ఎకరాల వరకు ఉంటుంది. అక్కడి వరకు కనుచూపు మేరల వరకు 20 acres ఏముంది మొత్తం. ఇదంతా రోడ్ సైడ్ మొత్తం నీట మునిగిపోయింది. ఇదే బాధాకరమైన విషయం. అన్నీ బాగానే ఉంటాయి, కానీ గివే మొత్తం ఆగమైపోతాయి. అందుకోసమే ఏ టైంలో పడేట్టు ఆ టైంలో పడితేనే అన్నీ సకాలంలో అన్నీ వర్షాలు కురుస్తాయి. ప్రతి ఒక్క దేనికి ఆటంకం కలగకుండా ఉంటుంది. ప్రకృతికి మనం ఆటంకం కలిగిస్తున్నాం కాబట్టి మనకు కూడా ఆటంకం కలిగిస్తాయి. చర్యకు ప్రతిచర్య, దాన్ని మనం ఏం చేయలేము. ఇక ఇవి విపత్తులు క్రియేట్ చేయడం మనం ఆపితే అవి ఆపుతాయి. కానీ ఏం చేస్తాం? ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ బ్రో. అయితేనే ఉంటుంది, కానీ ఉడకపోతే దాంట్లో వేసిన నార అయితే నీళ్ళల్లో కొట్టుకుపోతుంది. నేను కూడా ఒక రైతు బిడ్డగా దాన్ని చూస్తుంటే పానం కలకలవుతుంది. మళ్ళీ ఏం చేసుకుంటారే మాది ఇట్లాగే 2-3 రోజులు ఆ వాటర్ నిల్వ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ పొలం అంతా ఖరాబ్ అయిపోతుంది.
కనీసం సగానికన్నా లేవు, అవి మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఎటు పోతలేవు. వాటి కింది సైడ్ కొంచెం పోతున్నాయి కానీ అది కూడా తక్కువనే. ఇట్లానే 2-3 రోజులు వర్షాలు ఇట్లా పడితే లోపలనే నారంతా చచ్చిపోతుంది, పంట అంతా ఖరాబ్ అయిపోతుంది. వేసిన పంట మొత్తం నాశనం. అక్కడ నేను నిలబడ్డ కాడ నుంచి ఇక్కడి వరకు దాదాపు ఒక 1/2 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది. మీరు చూపిస్తుంది. ఎంత 19 స్పీడ్ లిమిట్. ఈడ కూడా చూపిస్తుంది, చూద్దాం ఎంత చూపిస్తుందో. ఏ బండ్లు రాకండి. 80 స్పీడ్ లిమిట్. నాది ఎంత అవుతుందంటే చూపి బ్రో, చెయ్యవా చూపిస్తలే. ఇదైతే గోదావరి నది దగ్గర కాబట్టి మ్యాక్సిమం వాటర్ ఎక్కువ ఉంటాయి, అందుకోసం ఎక్కువ వరి పండిస్తున్నారు అనుకుంటున్నా. కానీ ఒక్కొక్క మడి దాదాపు 2 ఎకర్లు 3 ఎకర్లు ఉంది, ఒకటే మడి. ఏంట్రా ఇది, నాటేసేటోడు ఒకటో ఎత్తాడా 2 రోజులు ఎత్తాడా దాన్ని. ఈరోజైతే ఉంగుటూరు దగ్గర 5వ టోల్ గేట్ అయితే క్రాస్ చేస్తున్నా. ఈ టోల్ గేట్ అయితే బాగానే దూరం. ఉంగుటూరు టోల్ ప్లాజా. మనం గాలి వెళ్ళిపోవచ్చు, మనకేం కట్టాల్సిన అవసరం లేదు. ఫైన్ ఎస్టడ్ అయింది. ఎప్పటికి గూడెం అయితే వచ్చేసాము. ఈ రోడ్లో సైక్లింగ్ చేసుకుంటూ వచ్చేవరకు నా నడుములన్నీ కదిలి, కానీ లొకేషన్ మాత్రం హైలైట్. తాడేపల్లి కూడా ఈరోజు ఆ తాట తీసిందని చెప్పుకోవచ్చు. దాదాపు 10 కిలోమీటర్స్ రోడ్ మొత్తం సేమ్ గట్లనే ఉంది. 3 కిలోమీటర్లకు కకృతి పడి షార్ట్కట్లు వచ్చిన. తాడేపల్లి కూడా బయట నుంచి వెళ్ళి అంటే అయిపోవు, కానీ ఏదైనా తిందామని చెప్పేసి నేను ఇట్లా లోకల్కి వెళ్ళి వచ్చిన. లోకల్లో పరిస్థితి గిరి. ఒక సైడ్ ఏమో నా లగేజ్ ఒరిగిపోతుంది ఆ గతుకులకి, కిందనేమో బ్యాగ్ పుల్లలల్ల పడుతుంది దన్న. ఏంట్రా బాబు, ఎందుకు వచ్చినారా బాబు అనిపించింది ఒక 10 నిమిషాలు. ఏంది స్వామి నాకు ఈ కర్మ. ఇంత పెద్ద తాడేపల్లికి కూడా ఏమి డెవలప్ చేసేవాడే గతి లేడా. కనీసం రోడ్లు కూడా నేను ఈ ఒక్కరోజే ఇంత ఇబ్బంది పడితే వీళ్ళు రోజు ఎట్లుంటున్నారు ఇక్కడ నాకు అర్థమవుతలేదు. గిట్ ఇంకా నయ్యం గట్ అయితే అసలుకి నా సైకిల్ మీదనే వస్తున్నా, నా నడుములన్నీ పోతున్నాయి అసలుకి. ఏంట్రా బాబు ఇదంతా. హైవేలోనన్నా పోయినా అయిపోవచ్చు అప్పుడే. ఇంకా తిందామని వస్తే తిండేమో కానీ నా పని మాత్రం అవుతుంది. ఇంత ఘోరంగా అవుతుందని అసలు అనుకోలే. కూడా మంచి వ్యూలు అయితే ట్రావెలింగ్ చేస్తున్నా కానీ
ఇంతసేపు ఉన్న పరిస్థితికి ఇప్పటికి కొంచెం బెటర్. అయితే చెరువు ఏందో నాకైతే తెలియదు. మడులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, గుడిసెలు ఉన్నాయి. ఇదైతే మనం దాటిన వాటర్ బ్రిడ్జ్, ఫస్ట్ బ్రిడ్జ్. ఇప్పటి నుంచి అయితే కొంచెం రోడ్ బెటరు. కేరళలోనే అనుకున్నా, ఈడ కూడా హైలైట్. ఇటు నది కాలువలు, అటు పొలాలు, హైలైట్ ఉన్నాయి. లొకేషన్లు మాత్రం ఓ కేక. అన్నీ బాగానే ఉన్నాయి కానీ రోడ్డు మాత్రం కొంచెం మంచిగా ఉంది, కొంచెం మంచిగా లేదు. అదొక్కటే. చైన్ అయితే మొత్తం మునిగిపోయింది. ఫోన్లో ఛార్జింగ్ లేదు, అందుకోసమే మంచి మంచి లొకేషన్స్ అన్నీ బాగా మిస్ అవుతున్నా. అనుకున్న రైట్ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది. నిడదవులకి అయితే రాజమండ్రి ఇంకొక 45 కిలోమీటర్లు ఉంటుంది. రోజు మన స్టే వచ్చేసి స్పెషల్ స్టే అన్నమాట. అది పోలీస్ స్టేషన్లో స్టే చేస్తున్నా. సార్ అయితే వీడియోలు తీసుకోవద్దన్నాడు. అంటే నార్మల్గా పోలీస్ స్టేషన్లో ఉందని చెప్పుకోగానే ఏ పోలీస్ స్టేషన్ అడ్రస్ ఇట్లా ఏం పెట్టకు, మమ్మల్ని ఎవరినేం తీయకు అని చెప్పేసి అన్నాడు. అట్లానే నేనేం తీస్తలేను. ఈరోజైతే ఎంత దారుణమైన రైడ్ అంటే అంత దారుణమైన రైడ్ అయింది. ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది. ఏం చేయలేని పరిస్థితి. ఒక్కొక్కసారి అన్నీ మంచిగా ఉంటాయని ఏం లేదు, కొన్ని ఇట్లా కూడా అవుతుంటాయి. అన్నిటి తట్టుకొని బయటకు వెళ్ళడమే ట్రావెలర్ల పని. అంతే, వెళ్ళిపోవడం, పోయి ఫుడ్ తెచ్చుకొని తిని ఆరామ్సే పడుకుంటాం. ఈరోజైతే ఎడిటింగ్ చేస్తే ఓపిక అయితే లేదు. వీడియో అయితే రేపు రిలీజ్ చేస్తా అనుకుంటా.